హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఇంట్రాడే పర్పస్ మీద నేను ఒక 3 స్టాక్స్ చెప్తాను. ఇవే కాదు, కొన్ని వీడియోస్ కూడా నీకు అనాలిసిస్ చేసి చెప్తాను. ప్రస్తుతానికి ఆల్టాసు, ఎన్టీబీసీ, తర్వాత టైమ్కిన్ అనేటువంటి స్టాక్స్ని చెప్తాను. చూడండి మొట్టమొదటిగా టిమ్కెన్ ఇండియా అనేటువంటి స్టాక్ని నేను అనాలిసిస్ చేస్తాను. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి ఫ్రెండ్స్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ చేసి ఉంది ఇది స్టాకు. రేపటి రోజున ఖచ్చితంగా ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు మూమెంటం తీసుకొని పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇటు కానీ బ్రేక్అవుట్ కానీ కిందకి ఇస్తే ఇలా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా సరే అది బ్రేక్ చేసినటువంటి స్టాకు మంచిగా మూమెంటం ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రీ అనేటువంటి దాన్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అన్న విషయాన్ని మనము అక్కడ అనాలిసిస్ చేయాలి. చూడండి, ఇక్కడ 2 లెవెల్స్ గీసాను కదా. ఈ యొక్క లెవెల్ పైన పైకి బ్రేక్అవుట్ అయితే ఆ లెవెల్ పైనే ఉండాలి, కిందకి రాకూడదు. ఇది కూడా అంతే. ఇది బ్రేక్అవుట్ చేసినప్పుడు ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇలా పైకి వస్తే ట్రేడ్ చేయకండి, కానీ కిందకి మాత్రమే ఇలా ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఎంట్రీ తీసుకోండి, సెల్లింగ్ ఎంట్రీ తీసుకోండి, షార్ట్ సెల్ చేయండి. ఓకేనా? ఒకవేళ కానీ ఇది కానీ పైకి కానీ ట్రేడ్ అయిందనుకోండి, పైకి కానీ బ్రేక్ అయిందనుకోండి, ఈ క్రాస్ పైన దీని లోపలికి రాకూడదు, దీని పైన ట్రేడ్ అయితే అలా దాని పైకి ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? అది పద్ధతి. తర్వాత ఎన్టీపీసీ, దానికి ప్రైస్ లెవెల్స్కి వచ్చి ఎన్టీపీసీ ఉంది కదా, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. రేపటి రోజున కానీ ఫ్రెండ్స్ ఇది కానీ ఇలా బ్రేక్అవుట్ అయిందనుకోండి, పైన ట్రేడ్ అయితే మీరు ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ కానీ కింద కానీ ట్రేడ్ అయిందనుకోండి, ఇదిగో ఈ లెవెల్, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ గీస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ కింద కానీ ట్రేడ్ అయితే అప్పుడు ఇది కిందకు వస్తుంది, అది దాని అప్పుడు కింద ట్రేడ్ చేయండి. దీనికి ప్రైస్ లెవెల్స్ చెప్తాను, ఆ ప్రైస్ లెవెల్స్ నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? దాని పైన ట్రేడ్ అయితే దానికి బ్రేక్అవుట్ చేస్తే ఆ ప్రైస్ మీద దాన్ని బై చేయండి. ఈ ప్రైస్ పైన కానీ క్రాస్ అవుట్ అయిందంటే దాన్ని సెల్ చేయండి. టార్గెట్స్ మాత్రం చూసుకోండి. టార్గెట్స్ చెప్తాను, ఆయన జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది టార్గెట్. అర్థమవుతుందా? టార్గెట్ ప్రైస్లు, ఇది టార్గెట్ ప్రైస్లు. బై చేస్తే మాత్రం ఒక 326, జస్ట్ ఒక 5 రూపాయలు ప్రాఫిట్ అనేటువంటి తీసుకొని ఈ ప్రైజ్ని తీసుకొని ఎగ్జిట్ చేసేయండి. మళ్ళీ రేపు దినాన్ని సాయంత్రం నేను వీటిని చెప్తాను, ఏ విధంగా ట్రేడ్ అయిన విషయాన్ని. తర్వాత వోల్టాస్ అనేటువంటి స్టాక్, అది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఇదిగోండి, ఈ లెవెల్ ఉంది కదా, దీనికి లెవెల్స్కి ఇస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేస్తే బై చేయండి. ఇదిగో ఈ లెవెల్ కానీ ఈ ట్రెండ్ లైన్ లోపలే కానీ బ్రేక్అవుట్ చేయలేదనుకోండి, కిందనే ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దీన్ని ఇలా కిందకి ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? అప్పుడు నెక్స్ట్ టార్గెట్స్ అనేటువంటివి కిందకి ట్రేడ్, ఇది టార్గెట్ అవుద్ది, ఫస్ట్ సెకండ్ టార్గెట్ ఇది అవుద్ది, థర్డ్ టార్గెట్ ఇది అవుతుంది. ఈ లెవెల్స్ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఒకవేళ కానీ పైకి కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, ఈ ట్రెండ్ లైన్ పైన పైన మాత్రమే ట్రేడ్ అవ్వాలి. అర్థమవుతుంది? అప్పుడు మీరు ఎంట్రీ చేసుకోండి. అప్పుడు ఎంత ప్రైస్ పెట్టుకుంటారంటే 950 రూపాయల దాకా మీరు టార్గెట్ పెట్టుకోండి. అర్థమవుతుందా? 950 రూపాయలు టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ప్రస్తుతానికి ఈ 3 స్టాక్స్ నేను చెప్పాను. ఈ 3 స్టాక్స్ని మీరు ఆ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవే కాదు, మన ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ చెప్తున్నాను. తర్వాత వీటిని సాయంత్రం పూట కూడా అనాలిసిస్ చేస్తున్నాను కనుక జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.